వరంగల్ జిల్లాలో గుట్కా వ్యాపారం ఫుల్లుగా సాగుతోంది. ఇతర ప్రాంతాల నుంచి అక్రమ మార్గాల్లో తీసుకొస్తున్న గుట్కాలతో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నారు యువత. పోలీసులు దాడులు కొనసాగుతున్నా ఈ అక్రమ వ్యాపారానికి మాత్రం బ్రేక్ పడటం లేదు. వరంగల్ జిల్లా గుట్కా అమ్మకాలకు అడ్డాగా మారుతోంది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఆహార భద్రత చట్టం కింద 2013లో నిషేధం విధించింది. దీంతో వ్యాపారులు అక్రమ మార్గాల ద్వారా గుట్కా అమ్మకాలు సాగిస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేసిన గుట్కా, ఖైనీ, పాన్ మసాలాను పెద్ద మొత్తంలో సీజ్ చేశారు పోలీసులు. గుట్కాలను వ్యాపారులు శివారు ప్రాంతాల్లోని గోదాముల్లో నిల్వ చేస్తున్నారనే సమాచారంతో దాడులు చేస్తున్నారు పోలీసులు. ఒక్కచోట పర్మనెంట్ గా నిల్వ చేయకుండా ఇతర ప్రాంతాలను అడ్డాలుగా మారుస్తున్నారు. జిల్లాలో ఇతర ప్రాంతాలకు సరఫరా చేసేందుకు కాశీబుగ్గ, ధర్మారం, కరీమాబాద్ సమీపంలో గోదాములు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఆసిక్, పవర్, ఖలేజా, అంబర్ జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ప్రతి పాన్ డబ్బా, కిరాణా దుకాణాల్లో రహస్యంగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ గుట్కా ద్వారా జరిగేటువంటి ప్రమాదకరమైనటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని షాపులలో అమ్మడం, పట్టుకోవడమే కాకుండా అది ఎక్కడైతే తయారవుతుందో తయారయ్యేటువంటి కేంద్రాల మీద కూడా దాడి చేసి అవసరమైతే ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవాలి. పోలీసుల దాడుల్లో లక్షల రూపాయల విలువైన గుట్కా ఉత్పత్తులు పట్టుబడుతున్న వ్యాపారులు మాత్రం అక్రమ మార్గాల్లో అమ్మకాలు చేస్తున్నారు. ఈ ఏడాది జూన్లో పరకాల, వర్ధన్నపేటలో లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు, ఇతర పొగాకు నిల్వలు స్వాధీనం చేసుకున్నారు. రీసెంట్ గా మహబూబాబాద్, వరంగల్లో లక్షల రూపాయల గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. చాలా మటుకు జనరల్ స్టోర్స్ పెట్టి అందులో అమ్మడం చేస్తున్నారు. చట్ట వ్యతిరేకమైనటువంటిది బ్యాండ్ మెటీరియల్. దీనివల్ల చాలా మంది యువకులు ఎటువంటి వ్యసనాలకు అడిక్ట్ అయిపోతున్నారు. వాళ్ళకు క్యాన్సర్ లాంటి ప్రాణాంతకమైన వ్యాధులు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రజలు గమనించి ఎటువంటి ఈ సర్క్యులేషన్ ఆఫ్ దిస్ థింగ్ అమ్మడం కానీ, ప్రొక్యూర్మెంట్ కానీ ఉంటే మాత్రం మాకు దయచేసి ఇన్ఫార్మ్ చేయవలసిందిగా చెప్తున్నాం. వాళ్ళ వచ్చినటువంటి సమాచారం మేము గోప్యంగా ఉంచుతాం. తప్పకుండా నేరస్తులను చర్య తీసుకుంటాం. గుట్కా స్థావరాలపై పోలీసులు దాడులు చేస్తున్న వ్యాపారులు మాత్రం రహస్యంగా అమ్మకాలు చేస్తున్నారు. యువతను బానిసలుగా మారుస్తున్న గుట్కా అమ్మకాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు జిల్లా ప్రజలు.